లలో ఈ యొక్క చరిత్రను సృష్టించే విధంగా చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. ఒక ఉద్యమ నాయకుడిని ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా చేయాలని, ఒక ఉద్యమ నాయకుడు అయితే మా ఆకాంక్షలను నిలబెడతాడని భావించి, ఒక ఉద్యమ నాయకుడు అయితే మా కోసం తెలిసి అర్థం చేసుకొని పరిపాలన చేస్తాడని నమ్మి ఈ యొక్క ఎన్నికలలో ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ విజయం మనందరి విజయం. ఈ విజయం సబ్బండ వర్ణాల విజయం. ఈ విజయం ఒక సామాన్యుని విజయం. ఈ విజయం ఉద్యమకారుల విజయం. ఈ విజయం నిస్వార్థ పరుల విజయం. ఈ విజయం అందుకోసమే అందరికీ ఈ జీవితం ఉన్నంత వరకు కూడా, ఈ యొక్క చివరి శ్వాస వరకు ఈ ప్రాంత ప్రజల కష్టాలలో, ఇబ్బందులలో, వాళ్ళ కుటుంబాలలో ఒక అన్నలాగా తమ్మునిలాగా ఉంటానని కూడా ఈ యొక్క సందర్భంగా యావత్ మంది రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు. రామగుండం నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనటువంటి కేటీఆర్ గారి ఉపాధి ఉద్యోగ అవకాశాలకు పరిశ్రమల పెట్టుకోవడం కోసం అనువైనటువంటి ప్రాంతం సృష్టించడానికి సృష్టి కారకులైనటువంటి నా తోటి ఉత్తమ సహచరులు పోతామని ఈ యొక్క సందర్భంగా మా నాయకత్వానికి అందరికీ కూడా మీ అందరి ఈ యొక్క రామగుండం నియోజకవర్గ పరిపాలన చేయడం కోసం అన్ని వర్గాలను కలుపుకొని ఒక అభివృద్ధి కమిటీని వేయడంతో పాటు జరిగే అన్న అది ముట్టు పెడితే అలా జరుగుతుంది అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో భావితరాల భవిష్యత్తు బాగుండాలని, ఉపాధి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడం కోసం అహర్నిశలు శ్రమిస్తూ పరిశ్రమల శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా యువకుల అభిమానాన్ని చూరగొన్నటువంటి తెలంగాణ ప్రాంతంలోనే, భారతదేశంలోనే ఒక గొప్ప మంత్రిగా అందరి ఆధారాభిమానాలు పొందినటువంటి మా యువ నేత కేటీ రామన్నను ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నిర్ణయం చేయడం ఒక శుభ పరిణామం. రేపటి తెలంగాణలో, బంగారు తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం ఆనాటి నుండి నేటి వరకు ఈరోజు రామన్న శ్రమిస్తున్నటువంటి తీరును గమనించి టీఆర్ఎస్ పార్టీ ఇంత మంచి నిర్ణయాన్ని తీసుకోవడం అనేది ఒక శుభ పరిణామం. తప్పకుండా రామన్న నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ
బలం చేకూరుతుంది. తప్పకుండా యువకులకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం అనేది శుభ పరిణామం. రాబోయేటువంటి ఇంకా 20 ఏళ్ల కాలం కూడా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేస్తుంది. టీఆర్ఎస్ పార్టీ ద్వారా ఈ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడం కోసం రామన్న నాయకత్వంలో ఒక మంచి సుపరిపాలనను అందిస్తామని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రాంతంలోనే ఒక చరిత్రకు మారుపేరుగా నిలిచేటువంటి రామగుండం నియోజకవర్గంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కూడా ప్రజలందరూ కూడా ఒకే తీర్పునిచ్చి తెలంగాణ వ్యాప్తంగానే ఒక పెద్ద మార్పును తీసుకొచ్చినటువంటి చరిత్ర రామగుండం నియోజకవర్గానికి దక్కుతుంది. ఎక్కడికైనా కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం నడిచినటువంటి సందర్భంలో ఇక్కడ ఉద్యమకారుణ్ణి ఎమ్మెల్యేగా చేయాలనేటువంటి పట్టుదలతోని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇలా ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించినటువంటి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలను ఇక్కడ ఉన్నటువంటి వనరుల ద్వారా ఈ ప్రాంతంలో ఒక ఇండస్ట్రియల్ హబ్ గా చేయాలనేటువంటి మా తపన తప్పకుండా రేపటి నుంచి కార్యాచరణలో ఉండబోతున్నది. అదేవిధంగా ఇక్కడ కాలుష్యానికి కెరప్ అడ్రస్ గా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం ఇక్కడ వైద్య అవకాశాలు మెరుగుపరచడం కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ ఎన్టీపీసీ సింగరేణి ఇక్కడ ఉన్నటువంటి వివిధ కార్పొరేషన్ సంస్థల ప్రోత్సాహంతో ఇక్కడ మంచి వైద్యాన్ని అందించడం కోసం మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం కోసం కూడా రేపటి నుండి మా కార్యాచరణ ఉండబోతా ఉన్నదని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను ఏదైతే బడుగు బలహీన వర్గాలకు దగ్గర అయ్యే విధంగా ప్రభుత్వ విద్యను అందించే విధంగా అన్ని సౌలతులు అన్ని సౌకర్యాలు ఈ యొక్క ప్రభుత్వ కళాశాలల్లో స్కూళ్లలో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం కోసం కూడా కార్యాచరణ ఉండబోతుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులకు కుటీర పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఒక మంచి పరిశ్రమను ఏర్పాటు చేసి వాళ్లకు ఒక ఉపాధిని కల్పించేటువంటి ఆలోచనతోని కూడా ముందుకు పోతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఎవరికైనా ఏ ఇబ్బంది జరగకుండా ఎవరైనా ఏమైనా ఇబ్బంది పెట్టినా ప్రభుత్వం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా వాళ్ళందరికీ కూడా సేవ చేయడం కోసం మేము ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. గతంలో కంటే చాలా ఒక మార్పుతోని ఒక ప్రజా నాయకునిగా ఒక ఉద్యమకారునిగా ఒక కొత్త విధానంతో పరిపాలన చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం. కాబట్టి ఈ ఎన్నికలలో పాల్గొని నిస్వార్థంగా నన్ను గెలిపించినటువంటి 50 మంది ప్రజానికానికి నా విన్నపం ఒకటే, ఓట్లు వేయడంతో పాటు రేపు పరిపాలన కూడా అందించడంలో నాకు సహకరించి మంచి నన్ను దిశానిర్దేశన చేసి ప్రజలకు సహకారం చేసే విధంగా మీరందరూ కూడా సహకరించాలని కూడా రామగుండం నియోజకవర్గ సబ్బండ వర్ణాల ప్రజలందరూ కూడా కోరుతున్నారు.